2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇండియాలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? సో ఎన్ఆర్ఐని ఎలా డిఫైన్ చేస్తామంటే 2 వేస్లో డిఫైన్ చేస్తాము. ఒకటేమో ఫెమా నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐని ఒక విధంగా డిఫైన్ చేస్తాము. రెండు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం ఎన్ఆర్ఐని రెండో విధంగా మనం డిఫైన్ చేస్తాం. సో ఫెమా ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్ ఇతర దేశాల్లో నివసిస్తూ ఉంటారో సో వాళ్ళు ఎన్ని రోజులు అక్కడ నివసిస్తున్నారో దాన్ని బట్టి ఎన్ఆర్ఐగా క్లాసిఫై చేస్తారు. రెండు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం మీరు ఇండియాలో కానీ లేదా ఇతర దేశాల్లో 182 డేస్ కన్నా ఎక్కువ నివసిస్తూ ఉండి అలా ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐగా చెప్తారు. ఇక్కడ ఒక చిన్న రిలాక్సేషన్ రీసెంట్గా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ కనుక 15 lakhs అబవ్ ఉంటే అప్ టు 120 days కనుక మీరు బయట రిసైడ్ చేస్తున్నా కూడా మిమ్మల్ని ఎన్ఆర్ఐగా క్లాసిఫై చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎన్ఆర్ఐకి ఇండియాలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని మీరు చెప్పారు. సో బేసిక్గా ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎందులో ఇన్వెస్ట్ చేయకూడదో అది మనం చూద్దాం. సో బేసిక్గా కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, ప్లాంటేషన్ బేస్డ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయకూడదు. అవి కాకుండా ఎన్ఆర్ఐస్ లైక్ పీపీఎఫ్ అంటారు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అందులో ఇన్వెస్ట్ చేయకూడదు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అని ఎవరైతే ఏజ్ 60 years దాటి పైబడిన వాళ్ళు ఉంటారో వాటి స్కీమ్స్లో కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయకూడదు. సో బేసిక్గా ఈ స్కీమ్స్ తప్పనిచ్చి మిగతా అన్ని స్కీమ్స్లో కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ ఈక్విటీ అసెట్ క్లాస్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా బాండ్స్లో గవర్నమెంట్ బాండ్స్, జీసెక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయినటువంటి గవర్నమెంట్ బాండ్స్లో కానీ ఓకే ఎన్సిడీస్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే కార్పొరేట్ బాండ్స్ని ఎన్సిడీస్ అంటారు, వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా హెచ్ఎన్ఐ పీపుల్కి లైక్ పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లైక్ ఏఎఫ్స్ అని ఉంటాయి, అదర్ కేటగిరీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో ఈ అన్ని అసెట్ క్లాసెస్లో ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఓకే, సో ఇవి ఎన్ఆర్ఐస్కి బేసిక్గా ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్. ఇవి కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా అదర్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి లైక్ రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్స్, ఇన్విట్స్ ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అని ఉంటాయి. వీటిలో కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా రిటైర్మెంట్కి ఎవరైతే ప్లానింగ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎన్పిఎస్ అని ఒక స్కీమ్ ఉంటుంది, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని, ఆ స్కీమ్లో కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఎన్ఆర్ఐస్కి ఇండియాలో ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బేసిక్గా నేనేం చెప్తానంటే 2 types ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ ఆర్ నార్మల్ రూట్. అక్కడ ఏం జరుగుతుందంటే విదేశాల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ కరెన్సీని ఇండియాలోకి తీసుకొచ్చి ఆ కరెన్సీ ఇండియన్ ఐఎన్ఆర్లో కన్వర్జన్ జరిగి అలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది. అది ఒక రూట్. రీసెంట్గా 2020 నుంచి ఒక కొత్త రూట్ ఓపెన్ అయింది, అదే గిఫ్ట్ సిటీ రూట్ అంటారు. అది ఫ్యూచర్లో ఎన్ఆర్ఐస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ అనిగా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి దాంట్లో ఉన్న బెనిఫిట్ ఎన్ఆర్ఐకి అంటే? సో గిఫ్ట్ సిటీకి నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక లైన్లో క్లియర్గా చెప్పాలంటే నార్మల్ రూట్లో మీరు డాలర్స్ని ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే దేర్ ఇస్ ఎ కరెన్సీ కన్వర్జన్ విచ్ హ్యాపెన్స్. సో మీ డాలర్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి ఆ ఇండియన్ రూపీస్ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. గిఫ్ట్ సిటీ ప్రొడక్ట్స్లో ఏంటంటే మీరు డాలర్ని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలంటే త్రూ గిఫ్ట్ సిటీ. సో మీరు ఎలాంటి కరెన్సీ కన్వర్జన్ చేయకుండా మీ సోర్స్ ఆరిజిన్ కంట్రీ కరెన్సీలోనే మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఒక అంటే ఎన్ఆర్ఐ అంటే ఎస్పెషల్లీ అందరికి గుర్తొచ్చేది అమెరికా ఒకటే గుర్తొస్తూ ఉంటుంది, వేరే ఇతర దేశాలకు కూడా ఇది వర్తిస్తుందా? యా, ఎనీ కంట్రీ మీరు ఇప్పుడు ఏ దేశంలో నివసిస్తున్నా సో మీరు గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఆ కరెన్సీని మీరు ఐఎన్ఆర్లోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒకటి. సో ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే నార్మల్ రూట్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ రూట్లో దీంట్లో బేసిక్గా మీకు 2 types ఆఫ్ అకౌంట్స్ ఉండాలి ఆర్ 3 types ఆఫ్ అకౌంట్స్ ఉండాలి. ఒకటేమో ఎన్ఆర్ఈ అకౌంట్ అంటారు, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ అంటారు. రెండోదేమో ఎన్ఆర్ఓ అకౌంట్ అంటారు, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. థర్డ్ అకౌంట్ వచ్చి ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ అంటారు, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్ అంటారు. సో ట్రెడిషనల్ రూట్లో ఏదైతే మనం ఫస్ట్ చెప్పుకున్నామో నార్మల్ రూట్లో
ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇండియాలో ఇందాక చెప్పుకున్న అసెట్ క్లాసెస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా ఈ 3 అకౌంట్స్లో అట్లీస్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఎయిదర్ ఎన్ఆర్ఈ అకౌంట్ అన్నా ఉండాలి, ఎన్ఆర్ఓ అకౌంట్ అన్నా ఉండాలి, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ఉండాలి. ద బెస్ట్ అకౌంట్ ఏంటంటే ఎన్ఆర్ఈ అకౌంట్ అని చెప్పొచ్చు. ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే ఏంటంటే మీరు ఏ కంట్రీలో అయితే బయట విదేశాల్లో నివసిస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో నివసిస్తుంటే అక్కడ మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, శాలరీ ఇన్కమ్ కానీ వాట్ ఎవర్ ద ఇన్కమ్, ఆ డాలర్స్ని మీరు డైరెక్ట్గా ఎన్ఆర్ఈ అకౌంట్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇన్ఫ్లో ఏంటంటే డాలర్స్లో వస్తుంది మీకు. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిటర్న్స్ని మళ్ళీ మీరు బ్యాక్ టు మీ ఒరిజినల్ కరెన్సీకి మళ్ళీ డాలర్స్లోకి తీసుకెళ్లాలంటే ఫుల్లీ రిపాట్రిబుల్ ఉంటుంది. సో అది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎన్ఆర్ఓ అకౌంట్ ఏంటంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్కి ఇండియాలోంచి సమ్ ఇన్కమ్ జనరేట్ అవుతుందో, అది ప్రాపర్టీ రెంటల్ ఇన్కమ్ కానీ, ఓకే, సమ్ పెన్షన్స్ కానీ, ఏవైనా అదర్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇండియన్ ఆరిజినేటెడ్ ఇన్కమ్ని ఉంచుకోవడానికి ఎన్ఆర్ఓ అకౌంట్ ఉంటుంది. ఎన్ఆర్ఓ అకౌంట్ ద్వారా కూడా మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న ఆ డబ్బుల్ని మొత్తాన్ని మళ్ళీ మీరు బ్యాక్ టు ఇండియాకి పంపించుకోవాలంటే ఆ మొత్తం అమౌంట్ సాధ్యపడదు, కొన్ని లిమిట్స్ ప్రకారమే జరుగుతుంది. థర్డ్ ఏంటంటే ఎఫ్సిఎన్ఆర్ అని చెప్పాం కదా, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్. ఇది ఏంటంటే మీరు ఏ కంట్రీలో ఉండి అక్కడ ఇన్కమ్ సంపాదిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న వాళ్ళు డాలర్స్ అయితే ఎర్న్ చేస్తారో ఆ కరెన్సీని అలాగే ప్రిజర్వ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ కరెన్సీకి పంపించుకోవడానికి చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ కరెన్సీ డెప్రిషియేషన్ వల్ల, సో రోజుకి రూపాయి పతనం అవుతున్న దృష్ట్యా, సో ఆర్బీఐ ఏం చేసిందంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్లో ఇండియాలో బాండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే సో వాళ్ళకి ఎలాంటి కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ ఏమి ఉండవు. అది ఒక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్లో కనుక ఇండియన్ బాండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే సో విచ్ ఆర్ నాన్ ట్యాక్సిబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్. సో ఈ 3 విధాల ద్వారా ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ట్రెడిషనల్ ఆర్ నార్మల్ రూట్ అని చెప్పొచ్చు. ఎనీవేస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఎక్కడ ట్యాక్స్ పడుతుందో తెలియదు, మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియాలో అనేది కూడా చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది అని చెప్పొచ్చు. ఎనీవేస్ వెరీ గుడ్ ఇన్ఫో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.